Yeah, hello students. Good evening. Welcome to Competeminds Surety Logics. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఒకసారి కమెంట్ చేయండి, సెషన్ చూస్తున్న మిత్రులు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు మన పర్టికులర్ సెషన్లో మనము టింబర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, రిలేటెడ్ టు ది టింబర్. సో టింబర్కి సంబంధించిన ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంతోపాటుగా మధ్యలో మనం కొంత కాన్సెప్ట్ని కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఛానల్ చూస్తున్న మిత్రులు ఒక్కసారి కమెంట్ చేయండి, మీకు వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ కమెంట్ వన్స్. దాని ఒక్కసారి వాయిస్ వస్తుందా కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ వన్స్. వాయిస్ ఇస్ క్లియర్ ఆర్ నాట్? సో సెషన్ 4 మనది ప్లేలిస్ట్ అవ్వలేదు. ప్లేలిస్ట్ అవుతుంది మనకు, డోంట్ వరీ, మీరు వరీ అవ్వాల్సిన పనిలే, రేపటి వరకు నేను చేపిస్తాను. రైట్, మన సెషన్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే, వీడియో రికార్డ్ చూసే మిత్రులు కూడా తర్వాత వాళ్ళకు కూడా నమస్తే. రైట్, మనం టింబర్కి సంబంధించి మన ఆర్ఆర్బీ జేఈ బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా ఈరోజు మనం టింబర్కి సంబంధించిన కొంత కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ సెషన్లో. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డింగ్ మెటీరియల్ కనుక ఒకవేళ మనం అబ్జర్వేషన్ చేస్తే, బిల్డింగ్ మెటీరియల్ నుంచి కనుక మనం ఐడెంటిఫై చేస్తున్నాను, ఒకటి బ్రిక్స్, సెకండ్ వన్ కనుక తీసుకుంటే టింబర్, అండ్ థర్డ్ వన్ కనుక తీసుకుంటే సిమెంట్. ఈ మూడింటి నుంచే మనకు మ్యాక్సిమం మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మూడింటి నుంచి ఎక్కడ బ్రిక్స్, టింబర్, సిమెంట్, ఈ మూడింటి నుంచి మనకు మ్యాక్సిమం మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి 3 days ఉంటుంది, థర్స్డే అండ్ సాటర్డే. ఈ క్లాసెస్ని మీరు రెగ్యులర్గా వింటే ఆటోమేటిక్గా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రీవియస్గా ఏం అడిగి ఉన్నాడు, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఏమున్నాయి అనేది అంతా క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా వినడానికి ప్రయత్నించండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి అన్న ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ది ప్రైమరీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద డ్యూరబిలిటీ ఆఫ్ ఎ టింబర్? ఒక టింబర్కి డ్యూరబిలిటీ లేకుండా చేయడానికి మొదటగా ఎఫెక్ట్ కలిగించేది ఏది అంటున్నాడు. కలర్ ఆఫ్ ది వుడ్ ఏంటిది నాన్న? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ ద డ్యూరబిలిటీ ఆఫ్ ది టింబర్. డ్యూరబిలిటీ ఆఫ్ టింబర్కి ఎఫెక్ట్ కలిగించేది మొట్టమొదటి ఏంటిది అనేసి అడుగుతున్నాను నాన్న. ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. యూ కెన్ సీ ఫస్ట్ వన్, కలర్ ఆఫ్ ది వుడ్ యొక్క కలరా, లేకుంటే మాయిశ్చర్ ఆఫ్ ది కంటెంటా, లేకుంటే గ్రెయిన్ ప్యాటర్న్, లేకుంటే షేప్ ఆఫ్ ది వుడ్. ఏ పర్టికులర్ అనేది మనకు ఎస్పెషల్లీ డ్యూరబిలిటీకి ఎఫెక్ట్ కలిగిస్తుంది అనేది అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, కలర్ అన్నాడు, మాయిశ్చర్ కంటెంట్ అన్నాడు, గ్రెయిన్ అన్నాడు, దాంతోపాటుగా షేప్ ఆఫ్ ది వుడ్ అన్నాడు. ఫస్ట్ ఈ డ్యూరబిలిటీ అంటే ఏంటిది ఒకసారి మనం కన్సిడరేషన్ చేస్తాం. వాణి గారు ఏ అంటున్నారు ఆన్సర్? కలర్ ఆఫ్ ది వుడ్. దాని ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక వుడ్ తన యొక్క షేప్ని చేంజ్ అయిపోవాలంటే, వుడ్ తన యొక్క డ్యూరబిలిటీ అంటే లాంగ్ టైంలో వర్క్ చేయాలి. ఇప్పుడు మన ఫోన్ ఉంది, ఈ ఫోన్ లాంగ్ టైంలో వర్క్ చేయాలి అన్నప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఇది వాటర్లో కానీ పడితే అప్పుడు పనిచేస్తుందా? పనిచేయదు. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, ఇది కంప్లీట్గా మనం వుడ్ కన్సిడరేషన్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇన్ దిస్ పర్టికులర్ పిక్చర్ యూ కెన్ టేక్ ద వుడ్ కన్సిడరేషన్. ఈ వుడ్ అనేది ఇక్కడ ఏమైంది నాన్న? ఎఫెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ వుడ్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందో దెర్ ఈస్ నో డ్యూరబిలిటీ, నో డ్యూరబుల్. ఏమవుతుంది నాన్న? నో డ్యూరబుల్. డ్యూరబిలిటీ అనేది మనకు ఉండే అవకాశం అనేది లేదు ఇక్కడ. అంటే దేనివల్ల ఇది ఎఫెక్ట్ అయింది? యూ కెన్ సీ ద మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద టింబర్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. ఒక టింబర్కి మాయిశ్చర్ కంటెంట్ వల్లనే మనకు ఎఫెక్ట్ ఎక్కువగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అది మనకు వెట్ రాట్ జరగాలన్నా, ఓకేనా, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఏదైనా జరగాలన్నా మాయిశ్చర్ కంటెంటే చాలా డేంజర్. యూ హ్యావ్ టు రిమెంబర్. డ్రై కండిషన్లోనే ఏం కాదు, ఇట్ విల్ బి సింక్, యాజ్ ఎ వుడ్ ఇట్ విల్ బి సింక్, బట్ ఇన్ ఏ వెట్ కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ
the moisture content will be there in a timber, it is going to affect in a different manner. రకరకాలుగా మనకి ఎఫెక్ట్ అవుతుంది. వెట్ రాట్ అంటాం మనం. సో డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ ఇట్స్ డ్యూరబిలిటీ, దాని యొక్క దృఢత్వ, దాని యొక్క సర్వీస్ పీరియడ్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసేది ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్. సో హై మాయిశ్చర్ కంటెంట్ కెన్ బి లీడ్స్ టు డికే అంటే ఎఫెక్ట్ అన్న. సో కంప్లీట్ గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇట్ లీడ్స్ టు ది డికే మీన్స్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ ఎ ఎఫెక్ట్. సో అది ఏ రకంగా ఎఫెక్ట్ అవచ్చు, ఇన్ ఏ స్ట్రెంత్ ఫార్మేషన్, ఇన్ ఏ హార్డ్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, టఫ్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. సో ఏ కన్సిడరేషన్ లో అయినా గుడ్ ఈవినింగ్ అన్న, లక్కీ వాణి గుడ్ ఈవినింగ్ అన్న అందరికీ. తర్వాత వీడియో చూసే మిత్రులు కూడా గుడ్ ఈవినింగ్ అన్న. ఏ కన్సిడరేషన్ లో తీసుకున్నాం, ఒకవేళ మాయిశ్చర్ కంటెంట్ హై పాయింట్ ఆఫ్ లో ఉందనుకోండి, ఏమైపోతుంది, డికే అవుతుంది. సో వైల్ ద సీజన్డ్ వుడ్ విత్ ఏ లో మాయిశ్చర్ కంటెంట్ ఈస్ ద మోర్ డ్యూరబుల్. అంటే ఎప్పుడైనా వుడ్ లో ఏంటిందన్న, సో వుడ్ లో మనకి ఎప్పుడైనా ఏముండాలి, మాయిశ్చర్ కంటెంట్. సో మాయిశ్చర్ కంటెంట్ ఎలా ఉండాలన్నా, లో ఉండాలి. సో వెన్ ద మాయిశ్చర్ కంటెంట్ విల్ బి లో, దెన్ సో వుడ్ యాజ్ ఏ డ్యూరబుల్. సింపుల్, వుడ్ యాజ్ ఏ డ్యూరబుల్. మాయిశ్చర్ కంటెంట్ అనేది మనకు ఎక్కువగా ఉందనుకోండి, ఇది ఎఫెక్ట్ అవుతుంది. అదే మాయిశ్చర్ కంటెంట్ మనకు తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు, సో మోర్ డ్యూరబిలిటీ ఉంటుంది. మరి మాయిశ్చర్ కంటెంట్ మనకు ఒక వుడ్ లో మాయిశ్చర్ కంటెంట్ ని మనం తీసేయడానికి ఏం చేస్తామన్నా, సీజనింగ్ చేస్తాం. వీ నీడ్ టు డూ ద సీజనింగ్ చేస్తాం. దీని గురించి మాట్లాడదాం నాన్న. సో ఇట్ ఈస్ అ పర్టిక్యులర్, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో దట్ ఈస్ ది మాయిశ్చర్ కంటెంట్. సో మాయిశ్చర్ కంటెంట్ వచ్చేసి మనము ఆన్సర్ గా కన్సిడరేషన్ చేస్తాం నాన్న. సో సెకండ్ క్వశ్చన్ నాన్న, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అది రైట్ అన్నా రాంగ్ అన్నా పర్లేదు, బట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ చూస్తున్న మిత్రులు కంపల్సరీగా స్టే ఓవర్ దేర్ అండ్ లైక్ చేయండి, అండ్ దాంతో పాటుగా షేర్ కూడా చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ టింబర్ ఈస్ మోస్ట్ రెసిస్టెన్స్ టు ఇన్సెక్ట్ అటాక్స్? ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, అది ఏవైనా కావచ్చు. ఇక్కడ ఇవ్వబడిన టింబర్స్లలో ఏ పర్టికులర్ టింబర్ అనేది ఇన్సెక్ట్స్ ని రెసిస్ట్ చేస్తుంది అని అడిగాడు నన్ను క్వశ్చన్. సో టేక్ చెట్టు ఇచ్చాడు, పైనీ ట్రీ, ఓక్ ట్రీ, సిడార్, దేవదారు వృక్షం. ఏమేమి ఇచ్చాడు మనకు? టేక్ చెట్టు ఇచ్చాడు, టేక్ వుడ్ కానీ, పైనీ వుడ్ కానీ, ఓక్ వుడ్ కానీ, దాంతో పాటుగా సిడార్ నాన్న, దేవదారు వృక్షానికి సంబంధించిన సో ఈ పర్టికులర్ వుడ్స్ అనే ఇచ్చాడు. దీంట్లో ఏది మోర్ రెసిస్టెన్స్ దేని విషయంలో? ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ విషయంలో ఏది ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది ఇక్కడ ఇవ్వబడిన వాటన్నిటిలో కంటే అని మనల్ని సో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నాన్న. సో ఆస్క్ ద క్వశ్చన్ హియర్, ఆన్సర్ చేయండి, ప్రయత్నించండి. ఏ చెట్టు? నార్మల్గా మనము కింగ్ ఆఫ్ ది వుడ్ అని దేనంటాం నాన్న? సో కింగ్ ఆఫ్ ది వుడ్, కింగ్ ఆఫ్ ది వుడ్ అని దేనంటాం మనం? ఆబ్వియస్గా టేక్ చెట్ని అంటాం కదా. చూద్దాం ఒకసారి. మన ఇన్సెక్ట్స్ అంటే చూడండి, మనం మన ఇంట్లో చూస్తూ ఉంటాం, ఇట్లా ఏదైతే వుడ్ ఉంటుందో ఆ వుడ్కి మన ఈ నల్లులు అంటాం కదా మనం మంచం కోల్డ్, చెక్క మంచం కానీ లేకుంటే మన డెకోల మంచం ఏదైతే ఉంటుందో వాటన్నిట్లలో ఈ విధంగా ఇన్సెక్ట్స్ ఉంటాయి నాన్న. సిడార్ కాదు నాన్న, సిడార్ కాదు, బద్రీనాథ్ వాంకుడోత్ అది కాదు మిత్రుడా. టేక్ చెట్టు స్ట్రాంగ్ ఉంటుంది నాన్న. ఇప్పుడు ఇలా మనం చెక్కలను వుడ్ని కానీ మనం చూస్తూ ఉంటాం కొన్ని కన్సిడరేషన్. ఇక్కడ ఈ మొత్తం రంధ్రాలు పెట్టినాయి చూడండి, పొక్కలు పెట్టినాయి, ఇవన్నీ నల్లులు నాన్న. సో ఇప్పుడు కూడా మన డెకోలం మంచం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెక్ చేసిన మంచం కింద ఇట్లా పౌడర్ ఫామ్లో మొత్తం రాలిపోయి ఉంటుంది, కింద పౌడర్ ఫామ్లో రాలిపోయి ఉంటుంది. ఇవన్నీ ఇన్సెక్ట్స్ నాన్న. ఇన్సెక్ట్స్ అన్ని మనకు తినేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలా కూడా చూస్తుంటాం మనం వుడ్ని ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంటుంది అన్నట్టు, వుడ్ని సో ఈ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ నార్మల్గా ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఏ పర్టికులర్ వుడ్ అనేది ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది అంటే నాన్న మనకు టేక్. సో టేక్ ఇస్ ది హైలీ రెసిస్టెన్స్ టు ది ఇన్సెక్ట్స్. సో హైలీ రెసిస్టెన్స్ టు ది ఇన్సెక్ట్స్, ఎస్పెషల్లీ termites due to its natural oils and dense grain structure.
నన్ను బేసికల్గా మనం తీసుకుంటే నన్ను ఆయిల్స్ కానీ మరి దాంతో పాటుగా పెయింట్స్ కానీ, పెయింట్స్ అంటే గోడకేసే పెయింట్స్ కావు, నన్ను ఆయిల్స్ కానీ పెయింట్స్ కానీ వీటితోటి మనం ఏం చేయాలన్నా కోటింగ్ టు ది వుడ్. సో కోటింగ్ టు వుడ్, సో వాటికి మనము కోటింగ్ ఇవ్వాలి. పెయింట్ మనం గోడకి ఎట్లయితే పెయింట్ వేస్తామో, సో సేమ్ దట్ కన్సిడరేషన్ వీ నీడ్ టు అప్లై ది వుడ్. వుడ్కి మనం ఇస్తే అది ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది మనం. ఇప్పుడు బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముందర ఐరన్ గేట్ పెడుతున్నాను, మన ఇంటి ముందర మనం ఐరన్ గేట్ పెడతాం. ఐరన్ గేట్కి మనం బ్లాక్ పెయింట్ వేస్తుంటాం, చాలా అంటే డిజైన్ వేస్తారనుకోండి, కానీ మనం బ్లాక్ పెయింట్ కూడా వేస్తూ ఉంటాం, పెయింట్స్ వేస్తుంటాం, సింప్లీ పెయింట్స్ వేస్తుంటాం. ఎందుకు వేస్తాం? రట్టింగ్ అనేది ఫామ్ అవ్వకుండా. సో ఐరన్ గేట్ అనేది తుప్పు పట్టకుండా మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ పెయింట్ అనేది వేస్తాం. సేమ్ లైక్ దట్. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద టింబర్ ఫ్రమ్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ ఫంగస్, బ్యాక్టీరియా ఆర్ అదర్ టర్మిట్స్ ఏవైనా కావచ్చు. నేను చూపిస్తాను అవి ఏంటిది అనేది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నేను మీకు జస్ట్ వెయిట్. సో హౌ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ నా మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఎలా మనకు ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ అన్న అది కూడా. ఒకసారి చూడండి, ఫంగస్ అన్నాం కదా, మన ఫంగస్ తోటి మనకు ఎఫెక్ట్ అయ్యేది కనుక మనం చూస్తే చూడండి ఒకసారి. డిఫెక్ట్స్ ఇన్ టింబర్ డ్యూ టు ఫంగస్, ఫంగి. సో దానిలో రకరకాలు ఉంటాయి నాన్న. డ్రై రాట్ అని, వెట్ రాట్ అని, బ్రౌన్ రాట్ అని, వైట్ రాట్ అని. రాట్ మీన్స్ ఇన్ ద ఎఫెక్ట్, రాట్ అంటే ఎఫెక్ట్స్ నన్ను. తర్వాత మనం బ్లూ స్టెయిన్ అని, హర్ట్ రాట్ అని, సాప్ రాట్ అని. ఒకసారి మనం న్యాచురల్గా మనం అబ్జర్వ్ చేసేదే నన్ను. సో న్యాచురల్లీ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐస్ ఓన్లీ. ఒకసారి చూద్దాం దీంట్లో. దాని డ్రై రాట్ అంటాం, డ్రై రాట్ ఇన్ ఏ టింబర్. మనం చాలా సందర్భాల్లో ఒక వుడ్ ఈ విధంగా ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం. మనం చాలా సందర్భాల్లో ఒక వుడ్ అనేది ఈ విధంగా ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. దిస్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ యాజ్ ఏ, సో దట్ ఈస్ అ డ్రై రాట్. ఇది దేని వల్ల నాన్న? ఫంగస్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఫంగస్ అనేది మనకు వుడ్ని అటాక్ అయ్యి, సో వుడ్ లోపల ఉన్న స్ట్రెంథనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తినేస్తుంది. వుడ్ లోపల ఏముంటుంది మరి? వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద వుడ్? వుడ్ లోపల ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇది ఒక వుడ్, లేకుంటే ఒక చెట్టుని మనం ఇలా ఉంది నాన్న, ఒక చెట్టు. ఈ చెట్టుని మనం నరికేసినాం. ఇలా నరికేసినాక మనకు మొదలు ఉండిపోతుంది కదా. ఆ మొదలు యొక్క టాప్ వ్యూ నుంచి కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే, ఇక్కడ మిడిల్ పాయింట్ ని మనము పిత్ అని అంటాం. మనం ద మిడిల్ పాయింట్ వీ కెన్ కన్సిడర్ పిత్. నెక్స్ట్ ఈ కన్సిడరేషన్ ని కనుక మనం తీసుకుంటే, జస్ట్ రైట్ మీకు పిక్చర్ చూపిస్తాయి. ఇది you can see as a structure of a timber. ఈ స్ట్రక్చర్ ఆఫ్ టింబర్ ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే, మనం ఒక చెట్టుని నరికేసినాక మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీంట్లో ఈ ఎగ్జాక్ట్ గా సెంటర్ పాయింట్ ఉంది కదా నాన్న, ఈ ఎగ్జాక్ట్ గా సెంటర్ పాయింట్ ని మనం ఏమంటున్నాము? సో ఇట్ ఈస్ ఏ పిత్. ఈ సెంటర్ పాయింట్ ని మనం పిత్ అంటున్నాము. ఈ సెంటర్ పాయింట్ ని మనం పిత్ అంటున్నాము. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇంత డిస్టెన్స్ ఉంది కదా, సో దీన్ని మనము హార్ట్ వుడ్ అని అంటున్నాము. వీ కెన్ కాల్ అప్ అన్ ఇట్ ఇస్ ఏ హార్ట్ వుడ్. సో దాని తర్వాత కనిపించేది మనకు సాప్ వుడ్ అన్న, ఈ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ మొత్తాన్ని మనము సాప్ వుడ్ అని అంటాం. సాప్ వుడ్ తర్వాత కనిపించేదాన్ని క్యాంబ్రియం లేయర్ అని అంటాం మనం. సాప్ వుడ్ తర్వాత కనిపించేదాన్ని దీన్ని మనము క్యాంబ్రియం లేయర్ అని అంటాం. సో క్యాంబ్రియం లేయర్ తర్వాత కనిపించేదాన్ని ఇంటర్నల్ బార్క్ అని. క్యాంబ్రియం తర్వాత ఈ బయట కనిపించేది మొత్తం, ఈ బయట ఒక చెట్టుని మనం చూడంగానే బయట చెట్టు యొక్క బెరడు కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే అవుటర్ బార్క్ అని అంటాం. ఇక్కడ చూడండి. సో ఇన్సైడ్ ఈస్ ఎ పిత్. ఈ సాలిడ్ పోర్షన్ కనిపించే దాన్ని మనము హార్ట్ వుడ్ అని, దాని తర్వాత ఇక్కడ వైట్ కలర్ లో కనిపించేదాన్ని మనం సాప్ వుడ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో
సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఇస్ ద సాప్వుడ్. సో దాని తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో మీకు ఒకటి కనిపిస్తుంది, దాన్ని హార్ట్వుడ్. సో తర్వాత ఇక్కడ కొంచెం బ్రౌనిష్ కలర్ లో కనిపించే దాన్ని మనము ఇంటర్నల్ బార్క్ అని, దాని తర్వాత లాస్ట్ లో కనిపించే దాన్ని మనము అవుటర్ బార్క్ అని మాట్లాడతాం. ఇది ఒక చెట్టు యొక్క స్ట్రక్చర్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ వుడ్ అని అంటాం దీన్ని. ఇప్పుడు ఆ ఫంగస్ ఏదైతే ఉంటుందో అది లోపలికి జ్వరబడి ఇగో ఈ మేజర్ పోర్షన్ ఈ రెండు మేజర్ పోర్షన్లు ఏం చేస్తుంది అంటే తినేసేసి దాన్ని ఏం చేస్తుంది అంటే పౌడర్ ఫామ్ లో మార్చేస్తుంది. దాన్ని ఏం చేస్తుంది, పౌడర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేస్తుంది ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ది పౌడర్ ఫామ్. అలా మనకు ఇది ఈ పర్టికులర్ కన్సిడరేషన్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుంది మరి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. హౌ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్. చూడండి, ఫంగస్ వల్ల మనం ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో ఆ ఫంగస్ వల్ల ఏమవుతుంది, ఈ ఏదైతే లోపల ఉందో అది ఆ ఫంగస్ కి ఫుడ్ గా కన్సిడరేషన్ అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో ఇది జరుగుతుంది, వెన్ మాయిశ్చర్ కంటెంట్ విల్ బి దేర్ అండ్ ద పర్టికులర్ వుడ్ డెఫినెట్లీ ఇట్ విల్ రిక్వైర్డ్ వాట్మా డెఫినెట్లీ ఇట్ విల్ రిక్వైర్డ్ దట్ ఈస్ ది డెఫినెట్లీ ఇట్ విల్ రిక్వైర్డ్ సన్లైట్ ఉండాలి, డాంప్నెస్ ఉండాలి, ఓకేనా, ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. సో దీస్ ఆల్ కన్సిడరేషన్ వీ నీడ్ టు రిక్వైర్డ్, ఇవన్నీ ఉండాలి. అలా లేని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే సో డ్రై రాట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకు వుడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది ఒక కన్సిడరేషన్. ఈ విధంగా మనకు సో వుడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వెట్ రాట్ చూడండి. వెట్ రాట్ ఏంటిది, ఒక వుడ్ అనేది ఆల్వేస్ మనకు తడిగా కనిపిస్తే, ఒక వుడ్ అనేది ఆల్వేస్ మనకు తడిగా కనిపిస్తే మన ఇలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ద వెట్ రాట్ ఈస్ కాజ్డ్ బై ది ఫంగి. ఫంగస్ వల్ల మనకు వస్తుంది అన్న వెట్ రాట్ అనేది మనకు. సో ఫంగస్ వల్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే మోర్ మాయిశ్చర్ కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్. సో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉండడం వల్ల మనకు సో ఈ వెట్ రాట్ అనేది కనిపిస్తుంది అన్న. వీ కెన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ వెట్ రాట్. అండ్ నెక్స్ట్ చూడండి బ్రౌన్ రాట్. ఈ విధంగా కూడా మనకు ఒక వుడ్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ దిస్ కన్సిడరేషన్ ఆల్సో ద వుడ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ చూడండి వైట్ రాట్ అంటుందన్న. కొన్ని చెట్లలో మధ్యలో తెల్లటి పౌడర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వైట్ పౌడర్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ బిట్వీన్ ఇన్ ద పర్టికులర్ వుడ్. చెట్టుకి ఇలా కనిపిస్తుంది అన్న. కొన్ని సందర్భాలు అన్న హర్ట్ రాట్ అంటాం దీన్ని మనం. సో హర్ట్ రాట్ అంటే ఏం లేదు, ఇలా ఒక చెట్టుని మనం చూస్తున్నప్పుడు మధ్యలో మన హోల్ అనేది కనిపిస్తుంది. ఇదొక చెట్టు కట్ చేసినాము, నన్ను ఇక్కడ కనిపించేది దిస్ వన్ ఇస్ ది అవుటర్ బార్క్. సో ఇది ఇన్నర్ బార్క్. ఇక్కడ కనిపించేది క్యాంబ్రియం లేయర్. అండ్ తర్వాత మనకు కనిపించేది సాప్వుడ్, ఇక్కడ ఉండేది పిత్, ఇక్కడ ఉండేది హార్ట్వుడ్. ఇది సాప్వుడ్ సాప్వుడ్, హార్ట్వుడ్, దీన్ని మనం పిత్ అంటాం. సో ఈ మూడు ఏమైపోతున్నాయి, వానిష్ అవుట్ అయిపోయినాయి. సో ఎఫెక్ట్ అయినప్పుడు ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఇలా మధ్యలో ఉన్న దాన్ని మొత్తాన్ని తినేస్తుంది. మనం కొన్ని సందర్భాలు చూస్తాం, చెట్టుకి తొర్రబడ్డదని, చెట్టు తొర్రలో దాక్కుంది బయటికి తీయండి అని మాట్లాడుతుంటాం కదా. ఆ తొర్ర ఎట్లా అయింది, ఎట్లా ఫామ్ అయింది, ఇట్లా. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్. సో హార్ట్ రాట్ ఈస్ జనరేటింగ్ ఇన్ ది ట్రీ వెన్ ద ఫంగి అటాక్ ది హార్ట్వుడ్. మన ఫంగస్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ వుడ్ కి అటాక్ ఇస్తుందో ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుంది, చెట్టు అనేది కంప్లీట్ గా వీక్ అయిపోయి ఇట్లా తొర్ర అనేది పడుతుంది నాన్న. ఈ విధంగా మనకు తొర్ర అనేది పడుతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది కన్సిడరేషన్. సో దిస్ ఇస్ ద వన్. ఈ విధంగా ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఓకేనా, ఈ విధంగా సో మనకు ఎఫెక్ట్ అనేది జరుగుతుంది నాన్న. హౌ టు రిమెంబర్. ఇలా మన ఇంట్లో కూడా ఈ విధంగా మనకు ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ వెరీ హార్డ్ మెటీరియల్ కనుక మనం కన్సిడరేషన్ చేస్తే సో దట్ ఈస్ అ టేక్. హార్డ్ మెటీరియల్ వీ కెన్ కన్సిడర్. సో దట్ ఈస్ ద టేక్ వచ్చేసి మనకు హార్డ్ మెటీరియల్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో ఆన్సర్ వచ్చేసేసి టేక్. సో ఆన్సర్ వచ్చేసేసి టేక్ నాన్న. టేక్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అనే క్వశ్చన్ చూడండి. సీజనింగ్ ఆఫ్ ఏ టింబర్ ఈస్ క్యారీడ్ అవుట్ టు. సీజనింగ్ ఆఫ్ ఏ టింబర్ ఈస్ క్యారీడ్ అవుట్ టు. మనం ఒక టింబర్ కి మనం సీజనింగ్ చేస్తున్నప్పుడు అది దేనికి దారి తీస్తుంది అనేది క్వశ్చన్.
ఒక టింబర్కి మనము సీజనింగ్ చేస్తున్నప్పుడు అది దేనికి దారి తీస్తుంది? ఇంక్రీజింగ్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్, డిక్రీజింగ్ ఇట్స్ స్ట్రెంగ్త్, రెడ్యూస్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్ అండ్ ఇంప్రూవ్ ఇట్స్ కలర్. మనం సీజనింగ్ చేస్తున్నప్పుడు, ఒక వుడ్కి సీజనింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది అని అన్నాడు ఒక పాయింట్. రెండో పాయింట్ డిక్రీజింగ్ స్ట్రెంగ్త్, దాని యొక్క దృఢత్వం స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ రెడ్యూస్డ్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్, దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ డిక్రీజ్ అవుతుందని అంటున్నాడు. అండ్ ఇంకోటి తీసుకుంటున్నాను ఇంప్రూవ్ ఇట్స్ కలర్, దాని యొక్క కలర్ అనేది పెరుగుతుంది అని అంటున్నాడు. దాని యొక్క కలర్ అనేది పెరుగుతుంది అనేసి మనకు అడుగుతున్నాను నాన్న. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? మనకేంటిది, ఏం ఆన్సర్ వస్తుంది ఇక్కడ? ప్లీజ్ కమెంట్. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ చేయండి ఒకసారి. వాట్ ఈస్ ద ఆన్సర్? తప్పైనా పర్లేదు నాన్న, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సియా యా, రెడ్యూస్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్. శ్రీవాణి గారు ఆన్సర్ చేశారు. యా, చూద్దాం నన్ను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. రైట్, దాని ఇక్కడ రకరకాల వుడ్ మనం ఇక్కడ పెట్టుకొని ఉన్నాం. యూ కెన్ సీ. సో దర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వుడ్ వీఆర్ అబ్జర్వింగ్ హియర్. మేజర్గా మనం వుడ్ అని దేన్ని అంటాం? ఇట్లా ఒక చెట్టు ఉంటుంది, ఇదే కదా చెట్టు. ఈ చెట్టులో వుడ్ అని మనం దేన్ని అంటాం? విచ్ పర్టికులర్ వన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ వుడ్? దాన్ని మనకు 3 కన్సిడరేషన్ ఉంటుంది. దాన్ని మనము CRT అని అంటాం అన్న ట్రిక్. CRT. వాట్ ఈస్ అ CRT? దాన్ని C తీసుకున్నాం అనుకోండి క్రౌన్ అంటాము, R తీసుకున్నాం అనుకోండి రూట్ అంటాము, T తీసుకున్నాం అనుకోండి ట్రంక్ అని అంటాము. ట్రంక్. దాంట్లో ఈ పర్టికులర్ కన్సిడరేషన్ కనుక అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ఏ రూట్. ఈ పర్టికులర్ కన్సిడరేషన్ అబ్జర్వేషన్ చేస్తే రూట్ నాన్న. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పోర్షన్ని మనము ట్రంక్ అంటాం. ఎక్కడైతే కొమ్మలు లీవ్స్ నాన్న దీన్ని ట్రంక్ అంటాము. అండ్ క్రౌన్, బ్రాంచెస్ అండ్ లీవ్స్, దాని ఆకులు తర్వాత కొమ్మల్ని మనము ఏమని పిలుస్తామంటే క్రౌన్ అని పిలుస్తున్నాను. ఒక చెట్టుకు ఉండేది ఇదే, ఒక చెట్టుకు ఉండేది ఇది నాన్న క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కింద రూట్స్ ఉంటాయి, ట్రంక్ ఉంటుంది, క్రౌన్ ఉంటుంది. దీంట్లో మనకు యాజ్ ఏ వుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేది ఏంటిదంటే నాన్న, వుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేది ఈ ట్రంక్. దిస్ పర్టికులర్ ట్రంక్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది వుడ్ కన్సిడరేషన్. ఆ ట్రంక్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ కొమ్మలు ఇవన్నీ మనం వేరే వాటికి ఉపయోగిస్తాం, రూట్ అనేది కాదు. అయితే నాన్న ఈ ట్రంక్ అనేది మనకు డెవలప్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేసేది ఏంటిదంటే రూట్. ద రూట్ ఈస్ ద మేజర్ థింగ్ టు డెవలప్ ఏ ట్రీ ఇన్ ఏ ఎఫెక్టివ్ మేనర్. ఎఫెక్టివ్ మేనర్గా మనకు ఒక చెట్టు ఎదగడానికి ఈ ట్రంక్ అనేది మనకు విడ్త్ పెరగడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటిదంటే రూట్. వై? బికాస్ రూట్ గెటింగ్ ది న్యూట్రిషస్ టు ద ట్రీ. తన పోషక విలువలు ఒక చెట్టుకి ఏది ఇస్తుంది అంటే న్యూట్రిషన్ మనకు రూటే ఇస్తుంది. అది ఫెర్టిలైజర్ కావచ్చు, ఐదర్ వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్స్ గివ్స్ ది ఓన్లీ రూట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు చూడండి నాన్న, ఈ ట్రంక్ ఏదైతే ఉంటుందో ఈ ట్రంక్ని మనం ఇక్కడ డిఫరెంట్ కన్సిడరేషన్లో తీసుకొని ఉన్నాము. కట్ చేసినాక మనం టింబర్ డిపోలో తీసుకెళ్ళి మనం ఇలా పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రంక్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుందా ఉండదా అంటే 100% మాయిశ్చర్ కంటెంట్ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మాయిశ్చర్ కంటెంట్ని మనం ఏం చేయాలన్నా తీసివేయాలి. తీసివేయాలంటే మనం ఏం చేయాలి? సీజనింగ్ చేయాలి. సీజనింగ్ అంటే ఏంటిది నాన్న? డ్రైయింగ్ చేయాలి. సో వాట్ ఈస్ ద సీజనింగ్ హియర్? సీజనింగ్ మీన్స్ డ్రైయింగ్. సో సీజనింగ్ అంటే డ్రైయింగ్. డ్రైయింగ్ అంటే ఏం చేస్తాం? ఆబ్వియస్లీ సో రెడ్యూస్ ది మాయిశ్చర్ కంటెంట్, అంతే కదా? రెడ్యూస్ ది మాయిశ్చర్ కంటెంట్. సో ఈ పర్టికులర్ మనం సీజనింగ్ చేస్తున్నప్పుడు ఇట్ లీడ్స్ టు వాట్? when we are doing seasoning it leads to what nana? reduce the moisture content. reduce the moisture content nana. ఆ టింబర్ లో మనము నీటి యొక్క శాతాన్ని మనం ఏం చేస్తున్నాము?
రెడ్యూస్ చేస్తున్నాం. యూ కెన్ సీ సీజనింగ్ ఆఫ్ ఏ టింబర్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ది రిమూవింగ్ మాయిశ్చర్. రిమూవింగ్ ఏంటిందన్న మాయిశ్చర్ ఫ్రమ్ ద వుడ్. వుడ్ నుంచి మనం ఏం చేస్తున్నాము, మాయిశ్చర్ కంటెంట్ ని మనం రిమూవ్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, సో వెన్ వీఆర్ రిమూవ్ ద మాయిశ్చర్ కంటెంట్ ఫ్రమ్ ద వుడ్, so automatically strength will be gained, durability will be gained, and resistance to the decay. So what kind of effects is going to happen when the moisture content more present in the timber? When we are doing as a seasoning, means drying process, moisture content will be reduced, then automatically it will be resist from the decay. Effect నుంచి మనకి ఏం చేస్తుందన్న కాపాడుతుంది. దాంతో పాటుగా ఆ వుడ్కి స్ట్రెంగ్త్ కలుగుతుంది నాన్న. దాంతో పాటుగా లాంగ్ రన్ వర్క్ చేయడానికి డ్యూరబిలిటీ అనేది కూడా మనకు వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది సీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? రెడ్యూస్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్. నన్ను ఆన్సర్ చేస్తున్నారు అని ఎక్కువ మంది చేస్తలే, రైట్ అయినా రాంగ్ అయినా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. రెడ్యూస్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్ గా మనం కన్సిడరేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. యా, సో కెన్ సీ which of the following is a characteristics of hardwood timber? హార్డ్వుడ్ టింబర్. సో ఈ నాలుగిట్లలో ఏది హార్డ్వుడ్ టింబర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తున్నాను అన్న. సో లైటర్ వెయిట్, తక్కువ వెయిట్ ఉండడమా, మోర్ పోరస్ స్ట్రక్చర్ అంటే ఆ వుడ్లో హార్డ్వుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అధికమైన వాయిడ్స్ అనేది ఉండడమా, సెకండ్ ఆప్షన్. అండ్ హయ్యర్ డెన్సిటీ, ఎక్కువ డెన్సిటీ ఉండడమా. నెక్స్ట్ లో డ్యూరబిలిటీ, తక్కువ డ్యూరబిలిటీ ఉండడమా. లైటర్ వెయిట్, మోర్ పోరస్ స్ట్రక్చర్, హయ్యర్ డెన్సిటీ, దాంతో పాటుగా లో డ్యూరబిలిటీ ఏంటిది అనేది మనకు ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఒకసారి మనము ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం నాన్న. సో బేసికల్గా మనం కన్సిడరేషన్ తీసుకుంటే హార్డ్వుడ్ ఏదైతే ఉంటుందో నాన్న దానికి ఆబ్వియస్గా మనకి ఏంటిదంటే సో మోర్ డెన్సిటీ ఉంటుందన్న. సో మోర్ డెన్సిటీ అనేది కనిపిస్తుంది, లోడ్ బై ఏరియా ఎక్కువ డెన్సిటీ కనిపిస్తుంది అన్న. హార్డ్వుడ్ని మనము ఈజీగా మనం బ్రేక్ చేయడానికి ఉండదు కదా. సో దట్స్ వై వాట్ హ్యాపెన్, ఇట్ హ్యావ్ మోర్ డెన్సిటీ. యా, ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. ఆప్షన్ 1 అని చెప్తున్నారు మిత్రులు. చూద్దాం ఒకసారి. హార్డ్వుడ్కి ఏముంటుందన్న, మోర్ డెన్సిటీ ఉంటుందన్న, లైటర్ వెయిట్ ఉంటుందన్న. హార్డ్వుడ్కి లైటర్ వెయిట్ ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ ట్రీ తీసుకున్నాం అనుకోండి, బ్యాంబూ ట్రీ వెదురు బొంగు కానీ పపాయ ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇవి ఎలా ఉంటాయి నాన్న, లైట్ వెయిట్గా ఉంటాయి. అదే హార్డ్వుడ్ అంటే గట్టి కలప ఏదైతే ఉంటుందో అది ఎందుకు లైట్ వెయిట్ ఉంటుంది? లైట్ వెయిట్ ఉండదు కదా, లైట్ వెయిట్ ఉండదు. పోరస్ స్ట్రక్చర్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మంచి టేక్ చెట్టు ఉందనుకోండి, టేక్ చెట్టుకి మొత్తం రంధ్రాలు ఉంటాయా? ఉండవుగా. మరి టేక్ చెట్లకి రంధ్రాలు ఉండవు కదా నాన్న. దట్ ఈస్ ద కన్సిడరేషన్. లో డ్యూరబిలిటీ ఉండదు కదా. ఒకవేళ ఎగ్జాంపుల్ టేక్ చెట్టే ఈ ప్లేస్లో, ఈ పర్టికులర్ ప్లేస్లో మనము క్యారెక్టర్ హార్డ్వుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టేక్ చెట్టే తీసుకుందాం, టేక్ ట్రీ ఆర్ వుడ్. సో టేక్ ట్రీ కానీ టేక్ వుడ్ కానీ మనం తీసుకున్నాం అనుకుందాం నాన్న. సో ఈ పర్టికులర్ కన్సిడరేషన్లో లైట్ వెయిట్ ఉంటుందా? లైట్ వెయిట్ ఉండదుగా. దాంతోపాటుగా మోర్ పోరస్ స్ట్రక్చర్ నాన్న. పోరస్ అంటే వైట్స్ నాన్న. పోరస్ అంటే ఏంటిది మనకు? పోరస్ అంటే ఏంటిది నాన్న? వైట్స్. పోరోసిటీ టెస్ట్ చేస్తాం కదా. సో వైట్స్, ఎక్కువ వైట్స్ ఉంటాయా? ఉండవు. ఎక్కువ వైట్స్ ఉండవు. లో వెయిట్ ఉంటుందా? ఉండదు. లో వెయిట్ కూడా ఉండదు. అండ్ ఏముంటుంది నాన్న? లో డ్యూరబిలిటీ ఉంటుందా? టేక్ చెట్, మనం టేక్ దాంతో సోఫాలు చేసుకున్నా, టీ పాయ చేసుకున్నా, మంచాలు చేసుకున్నా సర్వీస్ ఎక్కువ రోజులు ఇస్తుందా తక్కువ రోజులు ఇస్తుందా? ఎక్కువ రోజులు ఇస్తుంది. అప్పుడు లో డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది మనం? లో డ్యూరబిలిటీ ఉండదు కదా, మోర్ డ్యూరబిలిటీ ఉంటుంది కదా. సో అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ హియర్ హయ్యర్ డెన్సిటీ. హయ్యర్ డెన్సిటీ అనేది మనకు సో కన్సిడరేషన్ అనేది ఉంటుంది మన. హయ్యర్ డెన్సిటీ అనేది సో కన్సిడరేషన్ ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి. సో హార్డ్వుడ్ సచ్ యాజ్ ద ఓక్ కానీ మహాగని కానీ సో జనరలీ హ్యావ్ ఏ హయ్యర్ డెన్సిటీ ఈవెన్ టేక్ ఆల్సో. వీటికి ఎక్కువ డెన్సిటీ కనిపిస్తూ ఉంటుంది మనం. దెన్ సాఫ్ట్వుడ్, సాఫ్ట్వుడ్ కంటే హార్డ్వుడ్లో వీటికి మనకి ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. ఓక్ కానీ మహాగని కానీ సాల్ అలాంటి చెట్లు. అండ్ మేకింగ్ దెమ్ మోర్ డ్యూరబుల్ అండ్ సూటబుల్ ఫర్ ది హెవీ కన్స్ట్రక్షన్. హెవీ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉంటాయో, హెవీ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి
సూటబుల్గా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. హెవీ కన్స్ట్రక్షన్కి సూటబుల్గా ఈ పర్టికులర్ కన్సిడరేషన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ యూ కెన్ సీ. So which defects in timber is caused by the unequal drying of different part of the wood? నానా ఒక వుడ్ని మనము డ్రైయింగ్ చేస్తున్నాము అన్న, ఒక వుడ్ని ఒక టింబర్ని మనం ఏం చేస్తున్నాము, డ్రైయింగ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏమైంది, మనకు అన్ఈక్వల్ డ్రైయింగ్ అయింది. మనం ఒక వుడ్ని తీసుకొని ఎండకి ఎండబెట్టినాం, కానీ ఇక్కడ ఏమైంది, మనకు అన్ఈక్వల్ అంటే సమాంతరంగా మనకు డ్రైయింగ్ అవ్వలేదు. కానీ సో పూర్తి డిఫరెంట్గా అన్ఈక్వల్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వుడ్. ఒక వుడ్ని మనము డ్రైయింగ్ చేస్తున్నాం అనుకుందాం నాన్న. సో దెర్ ఈస్ ఏ డ్రైయింగ్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకుందాం. ఈ డ్రైయింగ్ ప్రాసెస్ చేసినప్పుడు ఇక్కడ కొంచెము, ఇక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం, ఇక్కడ ఇక్కడ ఇలా డిఫరెంట్గా మనకు డ్రైయింగ్ ప్రాసెస్ అనేది జరిగింది అనుకుందాం. సో దాన్ని మనం ఏమంటున్నాము అంటున్నాం, విచ్ డిఫెక్ట్, దేని వల్ల అట్లా జరిగింది. సో కెన్ సి షేక్స్ అంటున్నాను నాన్న, షేక్స్ అండ్ నాట్స్, వ్రాపింగ్ అండ్ స్ప్లిట్. మాట్లాడదాం వీటి గురించి కూడా నాన్న. షేక్స్ కానీ, నాట్స్ కానీ, వ్రాపింగ్ కానీ, స్ప్లిట్, ఈ పర్టికులర్ కన్సిడరేషన్ మనకు జరిగింది. సో వన్స్ విల్ సి, దాన్ని ఒకసారి చూడండి. ఒక వుడ్ని మనం తీసుకొని డ్రైయింగ్ చేస్తున్నాం, ఒక వుడ్ని మనం డ్రైయింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది, సో వ్రాపింగ్ అకర్స్ వెన్ ద ట్రిమ్మర్ డిజైన్స్ అన్ఈవెన్లీ. మనం వ్రాపింగ్ చేస్తున్నప్పుడు వ్రాప్ అవుతూ ఉంటాయి, డిఫెక్ట్ జరుగుతుంటుంది, మాయిశ్చర్ కంటెంట్ ఈజీగా మనకు అన్ఈవెన్గా సీజనింగ్ అవ్వదు అన్నట్టు. సో లీడింగ్ టు డిఫార్మ్ ఆర్ ట్విస్టింగ్ ఆఫ్ ద వుడ్ అన్న. సో వ్రాపింగ్ కండిషన్ వల్ల మనకు, వ్రాపింగ్ కండిషన్ వల్ల ఒక వుడ్ అనేది ఏ విధంగా మనకు డిఫెక్ట్ అవుతుంది చూడండి. దాని జనరల్గా మనం చూస్తుంటాం, ఇవన్నీ జనరల్గా ఇవన్నీ మనం చూస్తుంటాం నాన్న. ఇక్కడ చూడండి, ఈ వుడ్ యాక్చువల్లీ ఇలా ఉండాలా, ఎలా ఉండాలా, ఇలా ఉండాలా. ఇలా ఉండాల్సిన వుడ్ ఇలానే ఉండకుండా ఇటు కొంచెం బెండ్ అయింది నాన్న, ఇగో ఇలా బెండ్ అయింది, ఇది మళ్ళీ ఇది డౌన్ ఫాల్, ఈ విధంగా బెండ్ అయింది. దీన్ని మనం ఏమంటున్నాము, బౌ అంటున్నాం. బౌ, బౌ అంటే సింపుల్గా ఏం లేదు నన్ను, ఇలా ఉన్న టింబర్ ఇలా బెండ్ అయింది, ఇలా స్ట్రైట్గా ఉన్న టింబర్ ఈ విధంగా బెండ్ అయింది. దీన్ని మనం బౌ షేప్ అంటాం. ఇలా ఇలా అయింది అన్నట్టు. సో విత్ రెస్పెక్ట్ టు వాట్, విత్ రెస్పెక్ట్ టు లెంత్, విత్ రెస్పెక్ట్ టు లెంత్, లెంత్ ఆధారంగా బెండ్ అయింది. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు లెంత్, లెంత్ ఆధారంగా బెండ్ అయింది. దీనికి రిలేటెడ్గా కప్ షేక్ ఉంటుంది నాన్న. ఇక్కడ ఏం బెండ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు విడ్త్. సో ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ రెస్పెక్ట్ టు లెంత్, లెంత్ ఆధారంగా బెండ్ అయింది. కానీ ఇక్కడ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ద విడ్త్ నాన్న, విడ్త్ ఆధారంగా బెండ్ అయింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి, క్రోక్ అంటాం మనం. సో క్రోక్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ బెండ్. అండ్ కింక్, కింక్ తీసుకుంటే ఈ విధంగా బెండ్ అవుతుంది. అండ్ ట్విస్ట్ నాన్న, ట్విస్ట్ అంటే ఇలా ట్విస్ట్ చేయడం, ఈ విధంగా ట్విస్ట్ చేసేదాన్ని మనము, సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ విల్ టేక్. సో ఇవన్నీ మనకు జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే నాన్న, వ్రాపింగ్గా తీసుకుంటాం. సో వ్రాపింగ్ ఇస్ ది మేజర్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసేసిందన్న వ్రాపింగ్, గుర్తుపెట్టుకోండి. షేక్స్ అని తీసుకున్నాం అనుకోండి, ఈ పర్టికులర్ టింబర్లో ఇది మనం ఒక చెట్టుని ఇలా కట్ చేసామే అనుకుందాం. చేసినప్పుడు నాన్న ఇలా మనకు రింగ్స్ ఉంటాయి అన్ని, వీటిని మనము యాన్యులర్ రింగ్స్ అంటాం. మనం యాన్యులర్ రింగ్స్ అంటాం. ఈ యాన్యులర్ రింగ్స్ పొజిషన్లో ఎఫెక్ట్స్ జరుగుతుంది నాన్న. ద ఎఫెక్ట్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ ది యాన్యులర్ రింగ్స్. ఈ యాన్యులర్ రింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సో ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో ఏంటిది ఆ ఎఫెక్ట్ అనేది ఒక్కసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేక్స్ అంటాం మనం. షేక్స్ అన్నాం, విండ్ క్రాక్స్. సో దెన్ షేక్స్ అంటాం మనం. ఒకసారి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేక్స్ ఉంటాయి నాన్న. అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయంటే ఈ విధంగా.
సో యాజ్ ఏ టింబర్, ఈ టింబర్లో మనకి సర్క్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా, ఈ సర్క్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తాన్ని మనం ఏమంటామంటే యాన్యులర్ రింగ్స్ అంటాం. ఈ యాన్యులర్ రింగ్స్ అనేవి మనకి ఎఫెక్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో కప్ షేక్ అన్నాను నేను. సో కప్ షేక్ ఏంటిది ఇక్కడ చూడండి ఒకసారి. ఆర్ ద ఫార్మ్డ్ డ్యూ టు ది నాన్ యూనిఫామ్ గ్రోత్ ఆఫ్ ద ట్రీ. దాని ఒక చెట్టు అనేది యూనిఫామ్ గా గ్రోత్ అవ్వాలి యాజ్ ఎ సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఆ పర్టికులర్ ట్రీ అనేది సర్క్యులేషన్ లో యూనిఫామ్ గా గ్రోత్ అవ్వకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ యూనిఫామ్లీ, సో దెన్ హ్యాపెండ్ దట్ ఈస్ ద కప్ షేక్. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఏమవుతుంది ఆటోమేటికల్ గా, ఏ ట్రీ ఆర్ ఎక్సెసివ్ బెండింగ్ బై ది సైక్లోన్. సరిగా యూనిఫామ్ కానప్పుడు లేదా సైక్లోన్ టైంలో మనకు భయంకరమైన గాలి దుమారం అనేది వచ్చినప్పుడు చెట్లు కూడా బెండ్ అయిపోతాయి. అలాంటి టైంలో యూనిఫామ్గా ఎలా మనకు గ్రోత్ అవుతుంది? అవ్వదు కదా. మరి అలాంటి సందర్భాల్లో మనకు ఫామ్ అయ్యే షేక్ని కప్ షేక్ అంటాను. ఇలా అంటే ఈ పర్టికులర్ యాన్యులర్ రింగ్స్ ఉన్నాయి కదా నాన్న, వీటిని ఈ సర్క్యులర్ ఫామ్లో ఉన్న వాటిని మనం యాన్యులర్ రింగ్స్ అంటాము. ఈ యాన్యులర్ రింగ్స్ ఏంటంటే అక్కడక్కడ ఈ కొంచెం పెచ్చలు లేచినట్టు లేచిపోతుంది అన్నట్టు, తోలు లేచినట్టు అక్కడక్కడ మనకు లేచిపోతుంది. దీన్ని మనము కప్ షేక్ అని అంటాం. ఒకవేళ మనం హార్ట్ షేక్ అన్నాం అనుకోండి, హార్ట్ షేక్. హార్ట్ షేక్ ఏంటిది మనకు ఇన్ దిస్ పర్టికులర్ కన్సిడరేషను. సో ఏవైతే మనకు ఏదైతే యాన్యులర్ రింగ్స్ ఉన్నాయో, సో యాన్యులర్ రింగ్స్ వచ్చేసి మనకు హారిజంటల్గా మనకు క్రాక్ అయితే దాన్ని మనం ఏమంటాం హార్ట్ షేక్ అంటాం. సో వీటినే మనం ఏమంటామంటే సో మెడులార్ రేస్ అంటాం మెడులార్ రేస్ అని చెప్తా ఉంటాం. ఇక్కడ చూడండి, ఈ సర్క్యులర్ ఉన్నదాన్ని ఏమన్నా మనము యాన్యులర్ రింగ్స్ అన్నాం. ఈ యాన్యులర్ రింగ్స్ పాయింట్ ఆఫ్ లో ఇట్లా లాంగిట్యూడినల్ గా ఎఫెక్ట్ అవుతుంది లాంగిట్యూడినల్ ఎఫెక్ట్. ఈ లాంగిట్యూడినల్ ఎఫెక్ట్ దాన్ని మనము మాడ్యులరీ రేస్ అంటాం, ఆర్ మాడ్యులర్ లేయర్ అంటాం. సో దీన్ని మనం హార్ట్ షేక్ అంటాం. తర్వాత రింగ్ షేక్ రింగ్ షేక్ అంటే ఏం లేదు, ఇలా యాన్యులర్ రింగ్ లో సో ఒక రింగ్ మొత్తం మూసిపోవడం అన్నట్టు. యాన్యులర్ రింగ్ లో ఒక రింగ్ మొత్తం మూసిపోయేదాన్ని, యాన్యులర్ రింగ్ లో ఒక రింగ్ మొత్తం మూసిపోయేదాన్ని మనం ఏమంటామంటే రింగ్ షేక్ అని చెప్తా ఉంటాం అన్నట్టు. అండ్ ఇక్కడ తీసుకుంటే స్టార్ షేక్ స్టార్ షేక్ ఏంటిది, ఒక చెట్టుని మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఈ చెట్టు ఈ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది సర్క్యులర్ గా ఉండాలి కదా, ఇక్కడ మనకు లోపల ట్రయాంగులర్ షేప్ లో ఇలా మనకు కన్సిడర్ ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది సర్క్యులర్ గా ఉండాలి యాక్చువల్లీ. సో ఈ పర్టికులర్ ట్రయాంగులర్ షేప్ లో మనకు ఎఫెక్ట్ అవుతుంది దాన్ని మనము స్టార్ షేక్స్ అంటాము. స్టార్ షేక్ అనేసి మాట్లాడుతూ ఉంటాం. దట్ పర్టికులర్ షేక్ వీ కెన్ కన్సిడర్, సో ఇట్ ఈస్ ఏ స్టార్ షేక్ గా మనం కన్సిడరేషన్ చేస్తాం వీ నీడ్ టు డూ ద స్టార్ షేక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Next question, which of the following is the most common type of softwood used in the construction? కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు మనం ఉపయోగించేది ఆన్సర్ చేయండి క్వశ్చన్కి. సో మోస్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్, సో విచ్ పర్టికులర్ వన్ వీఆర్ గోయింగ్ టు యూస్? మోస్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్, విచ్ పర్టికులర్ థింగ్ ఈస్ గోయింగ్ టు యూస్? So which of the following is the most common type of the softwood is used in construction? కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కామన్ గా సో ఎక్కువగా మనం ఉపయోగించే సాఫ్ట్వుడ్ ఏంటిది అనేసి అడుగుతున్నాడు. ఆన్సర్ చేయండి అన్న ఒకసారి. ఏమి ఇచ్చాడు? ఓక్ ఇచ్చాడు, పైని ఇచ్చాడు, మహాగని, టేక్ ఇచ్చాడు. మహాగని అండ్ టేక్. Now you can see మనం ఎక్స్ప్లెనేషన్ కనుక ఒకసారి చూస్తేనన్నా, పైని ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ యూజ్డ్ సాఫ్ట్వుడ్ ఇన్ కన్స్ట్రక్షన్ డ్యూ టు అవైలబిలిటీ. టేక్ చెట్లు ఎక్కడంటే అక్కడ దొరకవు కదా. సో టేక్ చెట్లు ఎక్కడంటే అక్కడ దొరకవు కదా నాన్న. అందువల్ల మనం ఏం తీసుకుంటున్నాము, పైని చెట్లను దొరుకుతున్నాం. నార్మల్గా మనం యూజ్ చేస్తుంది కామన్లీ యూజ్డ్ డిపెండ్స్ అపాన్ ది అవైలబిలిటీ, సో ఈజీ ఆఫ్ ది వర్కబిలిటీ అండ్ రీజనబుల్ స్ట్రెంత్. సో రీజనబుల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది, అండ్ దాంతో పాటుగా వర్కబిలిటీ ఉంటుంది, అండ్ దాంతో పాటుగా అవైలబిలిటీ కూడా ఉంటుంది. టేక్ చెట్టు స్ట్రెంత్ ఉంటుంది, కానీ
పొద్దుస్తమానం మనం టేక్ చెట్ని తీసుకురాలేం కదా. వీ కెనాట్ అకామిడేట్ యాజ్ ఏ టేక్ ఫర్ ఎవ్రీ వన్. నార్మల్ పర్సన్ టేక్ చెట్టు ఎట్లా కొనుక్కుంటారు? రేర్ కేసులో కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అండ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ అ లెస్ డెన్స్ కంపేర్డ్ టు ది హార్డ్వుడ్. మన హార్డ్వుడ్ కంటే సో ఇది తక్కువ డెన్సిటీ మన డెన్స్ కనిపిస్తుంది. అండ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫార్మింగ్, రూఫింగ్ అండ్ ఫ్లోరింగ్. సార్ మనం ఫ్లోరింగ్ వాడము కదా సార్, మీకు డౌట్ రావచ్చు. సో ఎక్కడైతే మనకు వుడ్ హౌసెస్ లాంటివి మనం వాడుతూ ఉంటామో అలాంటి ప్లేస్లో మన ఫ్లోరింగ్కి కానీ రూఫింగ్కి కానీ అండ్ ఫార్మింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అధికంగా ఉపయోగించేది ఏంటిది నాన్న? సో పైనీ ట్రీస్ వీఆర్ యూజింగ్ మెజారిటీ కన్సిడరేషన్. ఏంటిందన్నా? మెజారిటీ కన్సిడరేషన్లో మనం సో పైనీ ట్రీ అనేది మనం అధికంగా వాడుతూ ఉన్నాము. సో నెక్స్ట్, which of the following is a primary defect found in timber due to improper seasoning? మనం సీజనింగ్ చేస్తున్నప్పుడు ఆ టింబర్లో మొదటగా మనము గుర్తించే ఎఫెక్ట్. ఎందుకు ఎఫెక్ట్ వచ్చింది? ప్రాపర్గా సీజనింగ్ అనేది చేయనప్పుడు టింబర్లో మొట్టమొదటిసారిగా మనం గుర్తించే ఎఫెక్ట్ ఏంటిది? ట్విస్టింగ్, రోటింగ్, క్రాక్స్, ఆల్ ది అబోవ్. సో ఏ పర్టికులర్ కన్సిడరేషన్ అనేది మనకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ ఐడెంటిఫైడ్. నన్ను ఒకసారి చూడండి సొల్యూషన్. ఆల్ ది అబోవ్ నన్ను అన్ని ఉంటాయి. సో ఒకసారి చూడండి, ఇంప్రాపర్ సీజనింగ్ కెన్ లీడ్స్ టు వేరియస్ డిఫెక్ట్స్. మనం ప్రాపర్గా సీజనింగ్ అనేది చేయనప్పుడు చాలా రకాలుగా ఎఫెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తుంది. సో దెర్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ వీ కెన్ ఐడెంటిఫై. సో దాంట్లో మేజర్గా మనకు ట్విస్టింగ్ జరుగుతుంది. దానే మనం ర్యాపింగ్ అంటాం. సో నెక్స్ట్ ఏముంటుంది? రొట్టింగ్ అంటాం మనం. రొట్టింగ్, వాట్ ఈస్ దట్? సో డ్యూ టు హై మాయిశ్చర్ కంటెంట్. హై మాయిశ్చర్ కంటెంట్ ఉన్నప్పుడు మనకు రొట్టింగ్ అని జరుగుతుంది. సో నెక్స్ట్ క్రాక్స్ డ్యూ టు అన్ఈవెన్ డ్రైయింగ్. అన్ఈవెన్ అంటే ఒక సైడ్ ఎండిపోయి ఒక సైడ్ ఎండిపోక ఏమైతుంది? ఆటోమేటికల్గా మనకు క్రాక్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓవర్గా సీజనింగ్ అయితే ఎక్కువగా మనకు డ్రైయింగ్ అనేది జరిగితే క్రాక్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏమేముంది మనకి ఇక్కడ? ట్విస్టింగ్ ఉంటుంది. సో దాంతో పాటుగా మనకు రొట్టింగ్ ఉంటుంది. దాంతో పాటుగా సో క్రాక్స్ కూడా మనకు జనరేట్ అవుతాయి. ఓకేనా? సో యాక్చువల్లీ సీజనింగ్ మనం ప్రాపర్గా చేస్తే వీటన్నిటిని మనం ప్రివెన్షన్ చేయాలి. సో వై దిస్ కైండ్ థింగ్ ఈస్ హ్యాపెన్? ఇంప్రాపర్. సో ఇంప్రాపర్ సీజనింగ్ అనేది చేసినప్పుడు ఇది జరుగుతుంది. ఒకవేళ ప్రాపర్ సీజనింగ్ చేస్తేనన్నా ఇవి మనకి ఏముండవు. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు డూ యాజ్ ఏ ప్రాపర్ సీజనింగ్ దెన్ వీ కెనాట్ ఐడెంటిఫై దిస్ కైండ్ ఆఫ్ ది డిఫెక్ట్స్. సో ఇలాంటి డిఫెక్ట్స్ ని మనం ఎప్పటికీ గుర్తించలేము నాన్న, ఎప్పుడు ప్రాపర్ సీజనింగ్ అనేది చేస్తే. ఆన్సర్ ఈజ్ ఆల్ ది అబోవ్, అన్ని కనిపిస్తాయి మనకు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ టింబర్ యూజ్డ్ ఇన్ లోడ్ బేరింగ్ స్ట్రక్చర్? లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ కి ఇక్కడ ఇవ్వబడిన ప్రాపర్టీస్లలో ఏది అతి ముఖ్యమైనది అని అడుగుతున్నాను. సో విచ్ వన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లోడ్ బేరింగ్ ప్రాపర్టీ? హార్డ్నెస్, డ్యూరబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. హార్డ్నెస్, డ్యూరబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. విచ్ పర్టికులర్ వన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం నాన్న. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఇక్కడ? యూ కెన్ సీ, జస్ట్ 1 సెకండ్, ఇంకోటి వచ్చిందా? యూ కెన్ సీ హియర్ ద లోడ్ బేరింగ్ స్ట్రక్చర్. మేజర్గా ఉండేది ఏంటిది నాన్న? స్ట్రెంతే కదా. ఇప్పుడు ఒక మెటీరియల్కి ఒక టింబర్కి
స్ట్రెంగ్త్ లేదనుకోండి, స్ట్రెంగ్త్ లేకపోతే ఇది డ్యూరబుల్ ఉంటుందా? సో డ్యూరబుల్ ఉంటుందా? ఉండదు. హార్డ్నెస్ ఉంటుందా? ఉండదు. వర్కబుల్ ఉంటుందా? ఉండదు. సో మేజర్గా మనకి ఏముండాలి? సో మేజర్గా ఎస్ హై అశోక్. సో మేజర్గా మనకి ఏముండాలన్నా డెఫినెట్లీ వీ నీడ్ టు రిక్వైర్డ్ ఇట్ ఈస్ ఏ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ అనేది మనకు ఉంటేనే బేసికల్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో if there is a strength, then we can do any kind of the work with along with that our strength only. But there is no strength, and how we can do the work in a different phenomenon? We cannot do now. So that's why as a timber also in a load bearing capacity, so definitely it will require, that is the initial stage as a strength. Initial ga manaku undalsindi strength maatrame, strength undali. Initial consideration we need to require is the strength. Crucial in the ensure that the timber can handle as a compressive as well as tensile without fail. Then మనం tensile strength చేస్తాం మనం. We need to apply the load as a timber consideration. ఇక్కడ మనం timber wood ని పెట్టి, so we are applying the load నన్న. Load అనేది మనం అప్లై చేస్తున్నాం as a compressive point of view. In some case we can apply the tensile point of view. సో దానికి cracks అనేవి జనరేట్ అవ్వకుండా ఉండాలి, maximum strength ని మనం get in చేయాలంటే, so definitely what we need to require here, strength will be required. Strength అనేది మనకు ఖచ్చితంగా కావాలి. That is the point. So there is no strength, what we can get? Nothing can get. So answer is option 3 nana. Option 3 is the answer. So next question. Yeah. So what is the process of removing? What is the process of removing moisture content from freshly cut timber to make it suitable for యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్? నన్ను అప్పుడే కట్ చేసిన ఒక టింబర్ని కనుక మనం తీసుకుంటే, ఫ్రెష్గా కట్ చేసిన ఒక టింబర్ని కనుక మనం తీసుకొని దాన్ని మనం కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనం వాడాలి అని అనుకున్నప్పుడు, దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని మనం రిమూవ్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ని మనం ఉపయోగించాలి? సో వాట్ ఈస్ ద ప్రాసెస్ టు రిమూవ్ ద మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ఫ్రెష్ కట్ టింబర్ ఫర్ ది యూసేజ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్? కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనం ఒక ఫ్రెష్ టింబర్ని మనం ఉపయోగించాలనుకున్నప్పుడు దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి మనం ఉపయోగించే పద్ధతి ఏంటిది అని క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. సో వాట్ ఈస్ దట్? ప్రిజర్వింగ్, సీజనింగ్, కిల్న్ డ్రైయింగ్ అండ్ ఫుమిగేషన్. ఏమేమి ఇచ్చాను నాన్న ఇక్కడ? సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ గివ్ హియర్? సో యూ కెన్ సీ preserving is given, seasoning is given, kiln drying is given, as well as the fumigation is the given. So different considerations అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం రిమూవింగ్ ఆఫ్ moisture. So what is a removing moisture? Definitely we can consider it as a seasoning. Definitely we need to consider as a seasoning is the answer now. Seasoning is the answer. Ante kada, seasoning is the process of drying timber to remove excess amount of moisture content and reduce the change of shrinkage. Shrinkage ante kuchinchukupovadam nana. Shape will be changes. Shrinkage gaani, cracking gaani, decay gaani. So when the wood is used in the construction, మనం కన్స్ట్రక్షన్లో ఒక వుడ్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు, సో ఆ పర్టికులర్ వుడ్ అనేది ష్రింకేజ్ అవ్వకుండా, డికే అవ్వకుండా, క్రాకింగ్ అనేది రాకుండా మనం ఈ కన్సిడరేషన్ అన్నిటినీ మనం ఏం చేస్తాం నాన్న? ఉపయోగిస్తూ ఉన్నాము యాజ్ ఏ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ కెన్ రిమెంబర్. నెక్స్ట్, ద టింబర్ దట్ ఈస్ రెసిస్టెన్స్ టు ఇన్సెక్ట్ అటాక్స్ అండ్ డికే ఈస్ క్లాసిఫైడ్ యాజ్. నన్ను ఏమంటున్నాడు? ద టింబర్ దట్ ఈస్ రెసిస్టెన్స్ టు ఇన్సెక్ట్స్. నాన్న ఇన్సెక్ట్ నుంచి కానీ, కీటకాల ఎఫెక్ట్ నుంచి కానీ, డికేట్స్ నాన్న, ఇన్సెక్ట్స్ కానీ డికేట్స్ కానీ అవన్నీ ఎఫెక్ట్ కిందకే వస్తాయి. వాటి దగ్గర నుంచి ఒక టింబర్ అనేది రెసిస్ట్ చేయగలిగితే దాన్ని మనం ఏ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాం మనం? సో సీజనల్ టింబర్ అంటామా, సీజన్డ్ టింబర్ అంటామా, డ్యూరబుల్ టింబర్ అంటామా, నాన్ డ్యూరబుల్ టింబర్ అంటామా, and laminated timber antama. So which particular timber we can consider this particular scenario? ఏ particular timber గా దాన్ని మనము ఆన్సర్ చేస్తాం నాన్న?
So you can see solution nana. So durable timber is naturally resistant due to decay as well as the insected డ్యూరబిలిటీ. ఒక టింబర్కి మనము లైఫ్ పీరియడ్ ఇస్తున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉంటేనే దానికి లైఫ్ నేచర్ అనేది మనకు వస్తుంది, వ్యాలిడేషన్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్గా ఇన్సెక్ట్స్ కానీ ఫంగస్ కానీ దాంతో తర్వాత డికేట్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని ఏం చేస్తుందన్న తట్టుకుంటుంది. అండ్ మేకింగ్ సూటబుల్ ఫర్ ది అవుట్డోర్ యూస్ ఆర్ ఇన్ ఎన్వైరన్మెంట్ వెన్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్ ఈజ్ ఏ హై. ఓకేనా, ఇంక్లూడింగ్ టేక్ చెట్లు కానీ సిడార్ కానీ పైని కానీ ఇలాంటి చెట్లన్నింటినీ మనం ఏం చేస్తాం నాన్న, సో కన్సిడరేషన్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. కన్సిడరేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో డ్యూరబిలిటీ ఈస్ ది ఆన్సర్. డ్యూరబుల్ టింబర్. నెక్స్ట్, the moisture content of timber is equilibrium when the surrounding air is taken known as. నానా ఒక టింబర్ వచ్చేసి ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉందనుకోండి విత్ ది సరౌండింగ్స్ ఆఫ్ ది ఎయిర్. దాని చుట్టుపక్కల ఒక టింబర్ ఇక్కడ ఉంది నాన్న, ఇది టింబర్. సో దాని సరౌండింగ్స్ లో ఉన్న ఎయిర్ మొత్తం ఈక్విలిబ్రియం కండిషన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, ఈక్విలిబ్రియం కండిషన్ పాయింట్ ఆఫ్ లో మనకు ఉందనుకోండి. సో అలాంటి దాన్ని మనం ఏమని అంటాము అని అడుగుతున్నాం. వాట్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్? సో దట్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ ఇట్ ఈస్ ఏ ఈక్విలిబ్రియం మాయిశ్చర్ కంటెంట్. దాన్ని మనము ఈక్విలిబ్రియం మాయిశ్చర్ కంటెంట్ అంటాం. ఈక్విలిబ్రియం అన్న ఈఎంసి, ఈక్విలిబ్రియం మాయిశ్చర్ కంటెంట్, ద మాయిశ్చర్ లీవ్ ఎట్ ది విచ్ ద వుడ్ నైదర్ గెయిన్ నార్ లాసెస్ మాయిశ్చర్. అంటే ఈక్విలిబ్రియం కండిషన్ అంటే మొత్తం డ్రై కండిషన్లో ఉండమని కాదు, మొత్తం వెట్ కండిషన్లో ఉండమని కాదు. ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్డ్గా, తన బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉండే విధంగా. సో బీయింగ్ ఏ బ్యాలెన్స్ విచ్ ద సరౌండింగ్స్ ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ హ్యూమిడిటీ. సో యాజ్ ఎ వుడ్ కండిషన్ వీ నీడ్ టు బ్యాలెన్స్ ద డ్రై కండిషన్ యాజ్ వెల్ యాజ్ ద వెట్ కండిషన్ అన్నిటిని సో బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండమని దానికి ఉద్దేశం అన్న. ఓకే, సో దిస్ ఇస్ ద టుడే సెషన్ నాన్న. సో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, కీప్ ఇట్ అప్ లైక్ దట్ గోయింగ్ ఆన్. అండ్ నాన్న వీటిని యూజ్ చేసుకోండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇవి ఇస్తాను నేను అన్ని మీకు, మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరుసటి క్లాస్లో కూడా మనం ఫర్దర్గా మాట్లాడదాము. నాన్న టింబర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం నాన్న. మీకు ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వాటన్నింటి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ నాన్న. వీడియో రికార్డ్ చూసే మిత్రులు కూడా చాలా చాలా థ్యాంక్స్. రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎగ్జామ్ మనకు ఆఫ్టర్ CBT 1 తర్వాత ఉంటుంది కాబట్టి మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. దాన్ని అన్ని సబ్జెక్టులకు చేద్దాం, మీరేం వరి అవ్వద్దు. వీటికి సంబంధించిన MCQs కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. అండ్ వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా నన్ను రేపటి వరకు నేను చేపిస్తాను మ్యాక్సిమము. And thank you so much, and we'll meet Saturday, and Jai Hind.